ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ శిశుమరణాలు అంటాం. శిశుమరణాల విషయం లోపల ఏంటంటే ఇక్కడ ఆ ఫస్ట్ బర్త్డే లోపు చనిపోయే పిల్లల్ని మనము శిశుమరణాల కింద చెప్తున్నాం, రైట్. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్. సో అకార్డింగ్ టు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఇక్కడ మనకు ఈ శిశుమరణాల విషయం ఎందుకంటే హెల్త్ సంబంధించిన విషయం కాబట్టి ఇలా 40 ఉండేది 13 లోపల 23 లోపల 25 తగ్గింది. అంటే శిశు మరణాలు తగ్గడం జరిగింది. ఇది గుడ్ న్యూస్, ఓకేనా, రైట్. అయితే రూరల్ విషయాలు చూసినట్లయితే 44 ఉండేది, అది 28 అయింది, ఇది కూడా గుడ్ న్యూస్, ఓకే. తర్వాత అర్బన్ ఐఎంఆర్ చూసినట్లయితే 27 ఉండేది, ఇది 18 అయింది, ఇది కూడా ప్లస్ పాయింట్. అంటే దాని అర్థం ఏంటంటే శిశు మరణాలు తగ్గుతున్నాయి. ఓవరాల్గా 40 నుంచి 25 అయింది, తర్వాత రూరల్లో 44 నుంచి 28 అయింది, అర్బన్లో 27 నుంచి 18 అయింది, ఓకేనా. కాబట్టి ఇదంతా ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. తర్వాత ఎక్కువ హైగా ఉన్నది శిశు మరణాలు ఉన్నది ఏంటంటే ఇవాళ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో 37 ఉన్నది. దేశంలో యావరేజ్ ఎంత అండి 25, బట్ ఇక్కడ 37 ఉన్నది. కాబట్టి ఈ యొక్క ప్రాంతాల్లో మనం కొంచెం కేర్ ఎక్కువ చేసుకోవాలి. తక్కువగా ఇక్కడ అంటే మణిపూర్లో 3గా నమోదైంది, ఆ విషయం తెలుసుకోవాలి. అయితే ఇలా భారతదేశం లోపల 1000కి ఇలా 25గా ఉంది. ఇలా మంచి రిజల్ట్, అది ఒప్పుకోవచ్చు. కాకపోతే ఇంకా చేయాలి, ఎందుకంటే చైనాలో ఎంత అంటే నెంబర్ ఓన్లీ 4.5, రైట్. కాబట్టి ఇతర దేశాలతో కూడా మనం పోల్చుకోవాలి, అంటే మనం సాధించే గొప్ప అనుకోవద్దు, ఆ విషయం కూడా తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ విషయాన్ని మనం గమనించినట్లయితే ఇవాళ ఈ యొక్క శిశు మరణాల విషయంలో ఇంకా వర్కౌట్ చేయాలి. తర్వాత 100 డెలివరీస్ లోపల 80 డెలివరీస్ మనం ఇన్స్టిట్యూషన్లో అది ఇంకా దాన్ని మనం 100% చేసుకోవాలి. దీనికోసం మన జనని సురక్ష యోజన, రైట్, జనని ఎస్పెషల్ శిశు సురక్ష కార్యక్రమం కొన్ని ప్రోగ్రామ్ చేసి సక్సెస్ఫుల్. ఇక్కడ ఎస్పెషల్ ఏంటంటే మనకు నేషనల్ హెల్త్ పాలసీ విషయం లోపల మనకు జీడిపి లోపల ఎస్పెషల్ మనం ఇక్కడ ఒక 3% ఖర్చు చేయాలి ఇక్కడ హెల్త్ పైన, అది 50% చేస్తున్న విషయం అర్థం చేసుకోవాలి. ఇక్కడ దాన్ని పెంచుకున్నట్లయితే ఇది మన సాధ్యమవుతున్న విషయం అర్థం చేసుకోవాలి, రైట్. థ్యాంక్ యూ.